మిత్రులారా నమస్తే. ఈ వీకెండ్ మీకు ఒక మంచి సినిమాని పరిచయం చేస్తానండి. సినిమా కేవలం వినోదం కోసమే అంటే నాకు ఎక్కదు. కానీ ఆ సినిమాలో వినోదంతో పాటు మానవ జీవితంలో ఉన్నటువంటి సంక్లిష్టత, సంవేదన కూడా ఉంటే అప్పుడు ఆ సినిమా గొప్ప సినిమా అనిపిస్తుంది. అలాంటి సినిమా గురించి ఈరోజు మీకు చెప్పాలి. క్రిస్టో టామీ అనే గొప్ప దర్శకుడు తీసిన మలయాళీ మూవీ ఉల్లోడుక్కు సినిమా మీరు చూశారా? చూడకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, తప్పక చూడండి. ఈ సినిమా గురించి 4 మాటలు చెప్పడానికి ఒకే ఒక్క కారణం, ఈ సినిమా క్లైమాక్స్. ఏమిటి ఆ క్లైమాక్స్లో ఉన్న అంత ప్రత్యేకత అంటారా? ఆ విషయానికే వద్దాం. అయితే ముందు ఈ సినిమా కథ గురించి బ్రీఫ్గానైనా మీకు చెప్పాలి. అంజు అనే క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి హిందూ ఫ్యామిలీకి చెందిన ఒక అబ్బాయితో ప్రేమ సంబంధంలో ఉంటుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మతం, డబ్బు కారణంగా మరొక క్రిస్టియన్ కుటుంబంలోని సంబంధం చూసి బలవంతంగా పెళ్లి చేసేస్తారు. పెళ్లి కొడుకు థామస్ కుట్టి, అతని తల్లి లీలమ్మ. వీళ్ళది కలిగిన కుటుంబం. పెళ్లితో డైరెక్టర్ సినిమాను ఓపెన్ చేస్తాడు. ఆ వెంటనే అంజు తన కాలేజ్ బాయ్ ఫ్రెండ్తో ఫిజికల్గా కలిసే ఒక సన్నివేశాన్ని కూడా చూపిస్తాడు. అంజు పెళ్లి చేసుకున్న వ్యక్తి థామస్ కుట్టి పెళ్లి నాటికే మరణాంతకమైన జబ్బుతో ఉంటాడు. ఆ విషయాన్ని అంజుకి తెలియకుండా ఆమె తల్లి దాస్తుంది. పెళ్ళైన కొద్ది రోజులకే తన భర్త తరచూ జబ్బు పడటం, మంచాన పడిపోవడం జరుగుతుంది. అత్తగారు తాను రోజు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి వస్తుంటారు. ఇంట్లో మంచం పట్టిన భర్తకు సేవ చేస్తూనే తన ప్రేమను వదులుకోలేని బలహీనతలో మధ్యలో తన ప్రియుణ్ణి అంజు కలుస్తూ ఉంటుంది. దీని ఫలితంగా తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇక రోగిష్టి భర్తను, అత్తగారిని వదిలి తన ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవాలని అంజు కలలు కంటుంది. కానీ అతనికి ఉద్యోగం లేదు, ఏదో బారులో పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం వస్తుంది, ఇల్లు తీసుకుంటాను, కొంచెం ఆగు అని అతను బతిమాలుతూ ఉంటాడు. ఇంతలోనే తను గర్భం దాల్చడం ఒక ఆకస్మిక పరిణామం. విషయం అత్తగారు లీలమ్మ పసిగడుతుంది. కోడల్ని నిలదీస్తుంది. తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అత్తగారు తన కుటుంబానికి వారసుడు వస్తున్నాడని గర్వంతో కూడిన సంతోషాన్ని పొందుతుంది. కానీ పుట్టబోయే బిడ్డ ఎవరి బిడ్డో కోడలు అంజుకు మాత్రమే తెలుసు. అది ఎలా చెప్పాలో భయంకరమైన సంఘర్షణకు గురవుతుంది అంజు. ఇంతలో భర్త థామస్ కుట్టి రోగం ముదిరి చనిపోతాడు. భయంకరమైన వర్షాలు అతని అంత్యక్రియలకు అడ్డుపడతాయి. వర్షం తగ్గితే తన భర్త సమాధి దగ్గర కొడుకుని కూడా సమాధి చేయవచ్చని లీలమ్మ అనుకుంటుంది. అందుకే రోజుల తరబడి ఆ డెడ్ బాడీని ఒక గాజు పెట్టెలో పెట్టి ఉంచుతారు. ఇంట్లో శవం ఉంటుంది, బయట వర్షం కురుస్తుంది. అత్తగారి మదిలో, కోడలు మదిలో భయంకర పెను తుఫాను నిరంతరం చెలరేగుతూ ఉంటుంది. అత్తగారు లీలమ్మకి పుట్టబోయే బిడ్డ కూడా తన కొడుకు బిడ్డ కాదని తెలిసి ఆమె విలవిల్లాడిపోతుంది. అటు కోడలు అంజుకు కూడా తన భర్తకు చనిపోయే రోగం ఉందని తెలిసి కూడా అటు ఇటు మోసం చేసి తనకు కట్టబెట్టారు అన్న నిజం తెలిసిపోతుంది. ఇటు అత్తగారి మీద, అటు తల్లిదండ్రుల మీద ఆమె ఆగ్రహం ప్రదర్శిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక అక్కడ ఉండనని పట్టుబడుతుంది. అత్తగారు మెత్తబడి తన ఆస్తినంతా కోడలి పేరు మీద రాస్తానని, ఎక్కడికి వెళ్ళొద్దని అంటుంది. కానీ తను ఎలా అక్కడ ఉండగలదు? అటు తండ్రి కూడా అదిరిస్తాడు, బెదిరిస్తాడు. చివరికి విషయం తెలుసుకుని కనీసం అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ఉండమంటారు. వర్షాలు తగ్గవు. చివరికి పట్టణానికి తీసుకువెళ్ళి ఆ శవాన్ని సమాధి చేస్తారు. ఇది సినిమా ఎండింగ్. తనతో కూడా తీసుకువెళ్ళడానికి అంజు ప్రియుడు అంత్యక్రియల స్థలానికి వస్తాడు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అదే ఈ సినిమాలో అతి కీలకమైన మలుపు, అతి భయంకరమైన క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ లేకపోతే ఈ సినిమా అతి మామూలు సినిమాగా ఉండేది. ఏముంది, రోగిష్టి భర్త బయట ఎవరితోనో సంబంధం పెట్టుకున్న అతి మామూలు స్త్రీ అనే కథ మాత్రమే ఉంటుంది. కానీ మనం అతి సామాన్యమైన కథగా భావిస్తున్న వేళ దీనికి అసామాన్య ముగింపు ఇచ్చి సినిమాను కొత్త శిఖరాల అంచుల మీదకు తీసుకువెళ్ళాడు డైరెక్టర్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? దాని ఫలితంగా ఏం జరిగింది? సినిమా ఏ మలుపు తీసుకుంది? మీరు తప్పనిసరిగా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తన ప్రియుడితో వెళ్ళిపోతానని అన్నీ సర్దుకున్న అంజు
అంత్యక్రియలు ముగిసి ఒంటరిగా పడవ మీద ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్న తన అత్తగారితో పాటు కూడా అత్తింటికే వెళ్ళిపోతుంది. ఆమె ప్రియుడు అవాక్కై ఆమెను పిలుస్తూ కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇదేమిటి? పెళ్ళైన మొదటి రోజు నుంచి తన ప్రియుడు దగ్గరికి వెళ్ళడానికే కంకణం కట్టుకున్న అమ్మాయి ప్రియుడు వద్దకు కాకుండా అత్తగారితో పాటు తన భర్త కూడా లేని ఇంటికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇదే అసలు క్లైమాక్స్. ఏం జరిగిందో మీరు చూడండి. అయితే ఈ సినిమా పేరుకి అర్థం అండర్ కరెంట్ అని. సినిమా నడుస్తున్నంతసేపు మనకు పై విషయాలు అర్థమవుతూనే ఉంటాయి, కానీ మనకు తెలియకుండా లోపలేదో ప్రవహిస్తూ ఉంటుంది. పైకి వర్షం పడుతుంది, అత్తగారి మనసులో కోడలు మనసులో మరో రకమైన వర్షం కురుస్తూ ఉంటుంది, జీవితం తడుస్తూ ఉంటుంది. ఇదే అండర్ కరెంట్. ఈ సినిమా మొత్తం ఎసెన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్వార్థానికి ప్రేమకి మధ్య జరిగిన అతి గొప్ప సంఘర్షణ అని చెప్పవచ్చు. కొడుకు రోగిష్టివాడైనా పెళ్లి చేస్తే బతుకుతాడేమోనని ఆశపడి కోడలతో కూడా అతని అసలు జబ్బు ఏమిటో చెప్పకుండా దాచిపెట్టిన తల్లిది ఒక రకమైన స్వార్థం. మతం వేరు, కనీసం డబ్బు పరపతి కూడా లేదు, అలాంటి వ్యక్తితో పెళ్ళేంటి, తమ కూతురు సొంత మతం వాడిని కాస్త డబ్బున్న వాడిని చేసుకుంటే సుఖపడుతుందని ఆశించి కూతురు ప్రేమను తుంచివేసిన తల్లిదండ్రులది ఒక రకమైన స్వార్థం. చివరికి ఇటు ఒంటరి అత్తగారిని, తల్లిదండ్రులని, సమాజాన్ని అందరినీ ఎదిరించి తనకు కావలసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని నలిగి సతమతమైపోయిన అంజుకి ఆఖరి క్షణంలో తన ప్రేమికుడి నుంచి ఎదురైనది మరో రకమైన భయానక స్వార్థం. ఇన్ని స్వార్థాల మధ్య ఒక అమాయక ఆడకూతురు అత్యంత భయంకరమైన సంఘర్షణకు లోనవుతుంది. సినిమా మొత్తం వర్షం కురుస్తూనే ఉంటుంది. దీని అర్థం ఒక ఆడపిల్ల తన ప్రేమను పొందడానికి ఏ కన్నీటి వర్షంలో తడుస్తూ ఉంటుందో మనల్ని ఊహించుకోమంటాడు డైరెక్టర్. ఒక నిర్జీవమైన మనిషి ఇంట్లో గాజుపెట్టెలో ఉంటాడు, సజీవమైన మనుషులు అక్కడే తిరుగుతూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి హృదయంలో జీవితానికి మరణానికి మధ్య దారుణమైన యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇదే ఈ సినిమా గొప్పతనం. మనుషులంతా ఎక్కడో ఒక చోట స్వార్థానికి లొంగిపోతారు. అమాయకపు ప్రేమ ఆ స్వార్థానికి బలైపోతుంది. ఇదే ఈ సినిమా మనకు అండర్ కరెంట్గా ఇచ్చిన అతి గొప్ప సందేశం. అత్త పాత్రలో ఊర్వశి నటన, కోడలి పాత్రలో పార్వతి తిరువత్తు నటన, పోటాపోటీగా రెండు పాత్రల సంఘర్షణను మహాద్భుతంగా పండించిన తీరు సినిమాకు ప్రాణం పోస్తుంది. డైరెక్టర్ క్రిస్టో టామీ ధారాపాత వర్షం మధ్య సినిమా మొత్తాన్ని నడిపించిన తీరు మరింత అద్భుతం, మహాద్భుతం. ఏది వర్షం, ఏది వరద, ఏది జీవితం, ఇలా ఆలోచిస్తే ఈ సినిమా చూసిన తర్వాత మనం నీళ్ల మధ్య నడుస్తున్నట్టు, లోపల అంతా వర్షంలో తడుస్తున్నట్టు అనుభూతి పొందుతాం. అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, rediff.com లాంటి అనేక ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాకి 5కి 4 రేటింగు వచ్చింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అందుబాటులో ఉంటుంది. డోంట్ మిస్. ప్రతివారం మీకోసం ఒక మంచి సినిమా అందిస్తాను. ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మంచి పుస్తకాలు చదవండి, మంచి సినిమాలు చూడండి, మంచి జీవితాన్ని పొందండి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ.